నారాయణపేట తెలంగాణ నారాయణపేట ఎద్దులైతే బాగున్నాయి. రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఎమ్మిగనూరు మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి కిలా పేరు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా, మార్కెట్లో కానీ వీడియోలో కానీ కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు. ప్రస్తుతానికి కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి వీడియోలో అందుబాటులో ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత పెట్టి కొన్నారు, వివరాలకు వెళ్ళే ముందు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూసినట్లయితే మొదటి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? మా పేరు మాణిక్యం. ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట డిస్టిక్, మద్దూరు మండలం. తెలంగాణ వాచేసులా మీరు? ప్రస్తుతానికి అరుదుగా వస్తుంటారా ఈ వారం మార్కెట్ కు? ఈ కానీ కొన్నారా మీనారా? మీరు కొన్నారేనా? పళ్ళలో ఉన్నాయా? మొలపుల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఎంత పెట్టి కొన్నారా ఇక్కడ? 1,30,000. అక్షరాల 1,30,000 ప్లస్ మరి 1,30,000 ప్రస్తుతం కాడిని కొనుగోలు చేశారట. ఈ విధంగా కనిపిస్తున్నా మనకు. మీరు వ్యవసాయానికే తీసుకున్నారా? ఎవరన్నా ఇస్తారా? అట్లయితే లేదు, సేదానికే తీసుకున్నారు ప్రేమతో. ఫస్ట్ బేరం ఏం చెప్పిండు అన్న వాళ్ళు మీకు? 1,60,000. మరి అక్షరాల 1,50,000 ప్లస్ మరి 1,60,000 బేరం చెప్పింటే బేరం కూర్చుకొని అన్నవాళ్ళ ఆధ్వర్యంలో మనకు తెలిసిన విషయమే 1,30,000 కొనుగోలు చేయడం జరిగిందట. మరి డైరెక్ట్ ఇక్కడ నుంచి బులోరా వచ్చినారా మీరు? దాదాపు అక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటానా? రాను పోను ఛార్జింగ్ 150 కిలోమీటర్లు ఉంది. మీకు దాదాపు బాడీకి ఎంత వస్తుంది అంటారు? 7,000 దగ్గర వస్తుంది ఖర్చులు. ఇంకా అంతా అటు ఇటుగా 45 దగ్గర కూర్చుంటాయను. మరి ఈ వారం ఇదొక్కటే కాడిని కొన్నారా? దూళ్ళు వెతికారా? మీకైతే ఏమి ఈ వారం కుదరలే. ప్రస్తుతం ఇదొక్క కాడి ఈ వారానికి అయితే మంచి మాట. మరి మన కిలారి పశు పోషకులు ఇన్స్టా చెక్ చేస్తుంటాడు ప్రెస్. మరి మాణిక్యం అన్న రేసింగ్ బుల్స్ మరి ఇన్స్టా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఒకసారి ఓపెన్ చేసి చూడవచ్చు. అన్న ఎదురు కూడా బాగున్నాయా? మీకు కూడా నేను కూడా చూస్తుంటాను. బాగా మంచి మక్కువతో పెట్టుకున్నారు కాడిని అయితే. అదే మరి ప్రతి వారం అప్డేట్ చూస్తుంటాం. థ్యాంక్ యూనా. అవునా, మంచి మాట. మరి మరీ ముఖ్యంగా మరి తెలంగాణ వాసీసులు వాళ్ళ ఏరియాలో ఎక్కువగా 100 కానీ ఒంగోలు జాతి ఎక్కువ ఉంటుంది కదా మీ ఇక్కడ? తూర్పు జాతివి. అవునవునా. మరి కిలారి తక్కువ కదా మీరు పోషించేది? మరి ఫస్ట్ టైం మీరేనా అంటుంటారు మరి పక్కన రైతు సోదరులు పరిచయం చేసింది మా మద్దూరు మండలానికని? ఫస్ట్ మీరే తీసుకెళ్లారు కిలారివి. మరి ఎట్లుండే అంటున్నా వాటి పోషణ గురించి కానీ, క్రమశిక్షణ గురించి కానీ, భరోసా గురించి కానీ ఇవి ఒక్క మాటలో? పనితీరు మాత్రం మంచిగా ఉంటుంది. హైలైట్ ఏమంటే పోషణ కొద్దిగా పెంచాలి. పోషణ మంచిగా ఉండాలి. టైం టు టైం నీళ్లు కానీ, మేత కానీ, దానా కానీ, 2 పనులు వాటి దగ్గర మెయింటెనెన్స్ బాగుండాలంటారు. మరి ఆ జతతో పాటు ఈ జతనా ఇంకేమన్నా అయినాయి అంటారా మీ మద్దూరు మండలం కాను? ప్రస్తుతానికి ఇంకా మస్తు ఉన్నాయి. మన ఊళ్ళో ఉన్నాయి, వేరే పక్కల ఉన్నాయి. మన అన్న వాళ్ళు మన ఎద్దులను చూసి మన ఎద్దులు అడుగుతుంటారు ఏమని, కానీ మస్తు మనం అవునులే అన్నట్టు ప్రస్తుతానికి తీసుకొచ్చినారు. అందరూ కలిసి మెచ్చినారు, కాడిని కొన్నారు. మరి భరోసా అయితే బాగానే చెప్పినారు కదా ఈ కాడి పైన. అలానే ముఖ్య గమనిక మరి మీరు కూడా మద్దూరు మార్కెట్ మీ వీడియోలు చూస్తుంటా. మరి మీరు ఏ సంత తీరుతారో అక్కడికి వెళ్ళి మన యూట్యూబ్ ద్వారా ఏ వీడియోలు పరిచయం చేస్తారో? మద్దూరు, గుర్మిట్కల్, దేవరకద్ర, లాస్ట్ కోస్కి. అంటే అక్కడ మనము యాదగిరి కూడా మొత్తం యాదగిరి అంటే కిలారివి అక్కడ. మీ మద్దూరు వల్ల కిలారి వస్తుంటాయి తక్కువ? 2 జతలు 3 జతలు వస్తుంటాయి. 100 కానీ తూర్పు కానీ ఎక్కువ అంటారు. సరే, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా ఆ రేట్ల వివరాలు తెలుసుకున్న ఆసక్తి ఉన్న వాళ్ళు సిఆర్పి రేసింగ్ బుల్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి అన్నవాళ్ళని సబ్స్క్రైబ్ చేయాలని మరి కోరుతున్నాను. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. అన్నా ఐఫోన్ తీసుకోండి. రైట్. ప్రస్తుతానికి కాడిపల్లికి రేట్ కూడా మీకు ఏ విధంగా ఇస్తుందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయచ్చు ఫ్రెండ్స్. మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. అదే నారాయణపేట తెలంగాణ నారాయణపేట.